బాలు రౌడీ దగ్గరికి వచ్చేసి, "అన్న ఇదేమన్నా బావుందా? మీకోసం మీరు తాగాలి, ఎంజాయ్ చేయాలి అంటే బయట వేరే ప్లేస్ ఉంటుంది. ఇలా పెద్దాయన్ని ఇబ్బంది పెడితే ఎలా? దయచేసి ఖాళీ చేయండి అన్నయ్య. ఖాళీ చేయండి అన్న" అని బతిమలాడుకుంటాడు. కానీ వినరు రౌడీలు. "నువ్వెవడురా చెప్పడానికి" అని బాలుని అంటారు. ఇంకా బాలు వినకుండా బతిమలాడుతూ ఉంటే రౌడీలందరూ లేచేసి బాలుని కొట్టడానికి వెళ్తారు. బాలు అప్పుడు వాళ్ళని కొట్టడానికి కర్ర తీసుకొని వాళ్ళందరినీ కొడుతుండగా అందరూ బాలుని ఒకేసారి వచ్చి పట్టుకొని, ఒక రౌడీ వచ్చేసి కత్తితో ఇలా అంటే కత్తి ఘాటు పడుతుంది బాలుకి ఎదపైన. ఇంకా అందరినీ బాగా గట్టిగా కొట్టేసి బయటికి తరిమేస్తాడు. బయటికి వచ్చేసి ఈ రౌడీలు పెద్దాయన కాలు పట్టుకొని, "క్షమించు పెద్దాయన, ఖాళీ చేస్తాము, వెళ్ళిపోతాము మేము" అని చెప్తాడు. అప్పుడు బాలు ఇంకా ఎలా ఉండే రూమ్ అలా క్లీన్గా నీట్గా పెట్టేసి, "అప్పుడు ఖాళీ చేయండి" అని వాళ్ళని చెప్తే వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి బాగా అంతా రూమ్ అంతా ఎలా ఉండేది అలా క్లీన్గా పెట్టేసి పెడుతూ ఉంటారనమాట. పెట్టేసి ఇంకా పారిపోతారు. బయటకు వచ్చేసి, "క్షమించండి, ఇంకోసారి ఇలా చేయము, దయచేసి క్షమించండి" అని అంటారు. ఇప్పుడు పెద్దాయన, "అయ్యో బాబు, కత్తి ఘాటు పడింది" అని బాలుని చూసి అంటుంటే, బాలు ఇంకా ఏం కాలేదు పెద్దాయన" అని అంటాడు. ఇలా అంతా జరుగుతుండగా కామాక్షి మళ్ళీ బాలు వాళ్ళ అమ్మ వస్తూ ఉంటారు. మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు రౌడీలు ఫాస్ట్గా పద్మావతికి తగిలించుకొని వెళ్తారనమాట. ప్రభావతికి, సారీ. అప్పుడు అయ్యో ఈ రౌడీలు ఎక్కువైపోయారు అంటే తిని అనుకుంటుంది, కామాక్షి, ఇంటి రౌడీలనే పట్టుకోలేకపోతున్నాము, బయట రౌడీలని ఏమి ఇచ్చేస్తాము" అని అంటే, అప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా అక్కడ ఏదో వినిపిస్తుంది, గొడవలు వినిపిస్తున్నాయని కామాక్షి అంటూ హ్యాపీగా వెళ్తుందని, "రా వెళ్ళి చూద్దాము" అని. అప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు. ఈ పెద్దాయన, "బాబు డబ్బులు తీసుకో" అంటే బాలు తీసుకోడనమాట. "బాబు, నేను డబ్బుల కోసం చేయలేదు, మా చెల్లి అన్నారు కాబట్టి చెల్లి అనుకొని చేశాను, ఒక అన్నయ్యగా" అని అంటాడు. అప్పుడు, "లేదు బాబు, నీకు కూడా అవసరాలు ఉంటాయి, తీసుకో, నాకు తెలుసు నువ్వు డబ్బు మనిషి కాదని" ఇస్తాడు. ఇంకా కామాక్షి వచ్చి, "ఏం జరుగుతుంది" అంటే, "ఇలా రౌడీలని విడిపించడానికి ఇంకో రౌడీకి డబ్బులు ఇస్తున్నాడు" అని అంటాడు. అప్పుడే బాలు వాళ్ళ అమ్మ చూస్తుందనమాట. చూసేసి చాలా కోపంగా ఇంకా వెళ్ళిపోవాలనుకుంటారు. అక్కడంతా జనాలంతా రౌడీల కోసమే ఉంది ఏరియా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అంతా వినేసి బాలు వాళ్ళ అమ్మ ఇంకా కామాక్షి, బాలు వాళ్ళ అమ్మ చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అంతలో బాలు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి స్కూటీ కొనుక్కొని వచ్చి ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంకా రాజేష్ వాళ్ళ షర్ట్ వేసుకొని వస్తాడు, ఆ కత్తి కాటు కనిపించకూడదని. ఇంకా అందరినీ బయటికి పిలిచి చూపిస్తాడనమాట. అందరికీ సర్ప్రైజింగ్గా ఉంటుంది. మొబైల్ షాప్ పూల కొట్టు పోయిందని పూల కొట్టు కొనిచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, షాక్ అవుతుంటారనమాట. ఇంకా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రవి కూడా, "అన్నయ్య, వదిన కోసం కొన్నావా" అంటే, "అవును" అని. ఇంకా బాలు వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలానే ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలి. పెళ్ళానికి కష్టం వచ్చినప్పుడు భర్తకి కష్టం వచ్చినప్పుడు భార్య అంటూ ఇలానే కలిసి ఉండాలి అని అంటారు. ఇంకా "నువ్వు ఆలోచించే విధానం చూస్తే ఎన్ని డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆలోచించరు" అంటే, బాలు ఇంకా చూసి తొంగి మనోజ్ని చూస్తాడు. ఇంకా, "నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా బాలు" అని ఇలా ఎదపైన అలా తడుతూ ఉంటే, వెంటనే ఇలా నొప్పిగా ఉందని బాలు అంటాడు. "ఏమైంది చూద్దాము" అంటే, "ఏం కాలేదు" అని అంటాడు. "ఏదో దాస్తున్నారు" అని మీనా అంటుంది. సడన్గా చూస్తేనేమో కత్తి ఘాటు కదా. "అయ్యో ఏమైంది" అని అందరూ షాక్ అవుతారు. బాలు, రవి అందరూ వచ్చి, "శృతి ఏమైంది" అని అంటే,
సరే అని లోపలికి పిలుచుకొని వచ్చి మందు రాస్తూ ఉండగా అడుగుతారు, ఏమైంది, అబద్ధాలు చెప్తున్నారు మీరు, ఏదో దాచుతున్నారు, ఏమైంది చెప్పండి అని అంటారు. ఇప్పుడు ఏం కాలేదు, కార్ క్లీన్ చేస్తుంటే తగిలింది అంటారు. అంతలోపు మా ప్రభావతి వచ్చి ఏమైందో నేను చెప్తాను అంటే, రౌడీజం చేసి సంపాదించి తెచ్చాడు భార్య కోసము అని అంటాడు. ఇలాంటి వాడు నా కడుపులో ఎలా పుట్టావురా, చెడబుట్టావురా, అది ఇది అని తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మీనా నమ్మదు. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏమైందిరా నిజం చెప్పు అని అడుగుతారు. ఇంకా రోహిణి, రౌడీజం చేసి సంపాదించుకొచ్చావు, నేనేదో ప్రేమతో లేదా అప్పు చేసి తెచ్చావు మీన కోసమని అనుకుంటాను అంటారు. ఇలా డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంకా ప్రభావతి తిడుతూనే ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, దీనికోసమా, ఇలాంటివన్నీ చూడడానికి కోసమా నిన్ను ఇంట్లోకి రానిచ్చింది, అసలు ఉండొద్దు, నువ్వు ఇంట్లో ఉండకూడదు అని తరిమేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అసలు వాళ్ళ నాన్న కూడా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా, ఎందుకు ఇలా మారేవరా, అది ఇది అని అంటూ ఉంటే మీనా కూడా నిజం చెప్పండి ఏమైంది, నిజం చెప్పండి అంటే, నేను చూసింది కళ్ళారా నేను చెప్తున్నాను కదా, మీరు ఎందుకు నమ్మట్లేదు అని, చేసింది రౌడీజం చేసి సంపాదించుకొని వచ్చి నీకు తెచ్చాడు, ఇలాంటి రౌడీలు మన ఇంట్లో ఉంటే మనకే ప్రాబ్లం, అది ఇది అని తిడుతూ ఉంటుంది. మరి నేనేమీ చేయలేదు, నేనే తప్పు చేయలేదు అని బాలు ఎంతగా చెప్పినా కూడా ఎవరు నమ్మరన్నమాట. ఇంకా ఏం చెప్పొద్దు అసలు, ఇంకేం మాట్లాడొద్దు అసలు, ఇంకా వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటుంటే సడన్గా పెద్ద ఆయన వస్తాడు. అయ్యో పెద్ద ఆయన నువ్వా అని బాలు అంటాడు. పెద్ద ఆయన లోపలికి వచ్చేసి ఇన్విటేషన్ కార్ దగ్గరికి వెళ్తే, కార్ స్టాండ్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు బాబు, ఇది నీ ఫ్యామిలీనా, ఇంత పెద్ద ఫ్యామిలీనా, మీరందరూ ఎంత అదృష్టవంతులు ఇలాంటి కొడుకుని కన్నందుకు అని అంటాడు. అసలు ఏం జరిగింది పెద్ద ఆయన అని అంటారు. ఏం జరిగిందండి అంటే, ఇది ఏం జరిగిందో మీకు చెప్పలేదా అబ్బాయి అని అంటాడు. ఏంటి, అదే కదా డబ్బులు తీసుకొని మీకు హెల్ప్ చేశాడు అని అంటే, లేదండి తీసుకోలేదు అనేసరికి షాక్ అవుతారు. ఇంతలోని ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.